కాళ్ళు లేకున్నా నడుస్తుంది, కళ్ళు లేకున్నా ఏడుస్తుంది. ఏంటది? బైకా. కాళ్ళు లేకుండా నడిచి కళ్ళు లేకుండా ఏడ్చేదా? రావట్లేదా అన్న? క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. అయిపోయిందన్న ఆన్సర్ చేయడానికి. చిన్న చిన్న క్వశ్చన్లు అన్నీ. తెలుగు పైన అంతే. మీ పేరేంటన్నా? నా పేరు శివ. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఏంటన్నది? ఆలోచించండి. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది. లెటర్ చెప్పు సార్. ఏమన్నా మీరే చెప్పాలి. మీరు చెప్పాలన్న, ట్రై చేయాలన్నా కొంచెం అన్న. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేకుండా ఏడుస్తుంది. అట్లా మీరు ఒక ఇంటి వాళ్ళ మాకు ఒక ఇంటి వాళ్ళు చెప్తాను. ఇంటంటే ఇంకా ఏడిస్తే వాటర్ డ్రాప్స్ పడతాయి, అవి ఆలోచించండి. ఇంకేం ఏడిస్తే కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది అంటే ట్యాబ్ వాటర్ ఇస్తాం కదా, వస్తే వాటర్ వస్తాయి. మరి నడుస్తుందా? ట్యాబ్ నడుస్తుందా? ఏమో చెప్పాలి. కాళ్ళు లేకపోయినా నడుస్తుంది, కళ్ళు లేకపోయినా ఏడుస్తుంది. ఏందన్నది? పామే కదా. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేకున్నా ఏడుస్తుంది. ఏంటన్నది? క్లౌడ్స్. ఎందరు ఎక్కినా విరగని మంచం ఏంటండి? ఎందరు ఎక్కినా విరగని మంచం. మరి నీకు తెలిసిన క్వశ్చన్ ఏందో చెప్తే నేనే అడుగుతా. ఇక ఆన్సర్ ఏందో చెప్తే నేను క్వశ్చన్ అడుగుతా. నువ్వు ఆన్సర్ చెప్పి నేను క్వశ్చన్ అడుగుతా. అదే ఇది మామూలుగా బస్సులో ఫ్రీ క్వశ్చన్స్ పెట్టారు కదా, అదే చెప్పు. చెప్తాను. చెప్పు. ఎందరు ఎక్కినా విరగని మంచం. పంచం. రైమింగ్ కోసం చెప్పిండు అన్న. మంచం అనగానే కంచం. ఇంకా ట్రై చేయండి. పొడుపు కథ అడిగిన నేను మిమ్మల్ని. అంటే మంచంతోనే వస్తుందా పదం? ఎవరిని అడగొద్దు, ఎవరిని అడగకుండా చెప్పాలి. మీరు ప్రైజ్ కావాలన్నారు. అంటే ఇందాక సింపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటారు. కేసీఆర్ రీసెంట్గా ఓడిపోయిన కాన్స్టిట్యుయెన్సీ ఏంటి? కామారెడ్డి.